వ్యక్తిగత కక్షలు, కుటుంబ కలహాలు కారణం ఏదైనా కానీ ఒక వ్యక్తిని మరొక వ్యక్తి సులభంగా హతమార్చడానికి పక్కా ప్లాన్తో ముందుకొస్తున్నారు. కరీంనగర్లో 10 రోజుల వ్యవధిలోనే 2 ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ముందుగా 29వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ సోమిడి వేణుగోపాల్ పైన తనకి గిట్టని వ్యక్తులు కారుతో తన బుల్లెట్ను ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేస్తే ఆయన తప్పించుకున్నాడు. కేసు నమోదైంది. వారు సైతం పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతుంది. తాజాగా జరిగినటువంటి ఘటన కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భూ తగాదాలకు సంబంధించి బావపైన కక్ష పెంచుకున్నటువంటి బావమర్ది తన కారుతో బైకును ఢీకొట్టి హతమార్చేందుకు యత్నించాడు. దీనిలో భాగంగా కటకటాలు లెక్కించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఈ కార్లతో ఢీకొట్టి హతమార్చే ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా జరిగినటువంటి ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి? ఈ సెక్షన్ల ప్రకారం కేసు మొన్న 29th రోజు ఏదైతే ఎలగందల గ్రామంలో ఒక కారు బైక్ హిట్ అయినాయని చెప్పేసి ఒక సంఘటన జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి పోలీస్ పార్టీ వెళ్ళిన తర్వాత వెరిఫై చేయగా వెదులాపురం శంకర్ అనే అతన్ని వాళ్ళ బామ్మర్దైనటువంటి కలికోట సంతోష్ అనే అతను వాళ్ళ మధ్య దుర్షేడుకు సంబంధించినటువంటి ఒక చిన్న ల్యాండ్ ఇష్యూ ఉంది. చాలా రోజులుగా నడుస్తుంది. అప్పటి నుండి కూడా బామ్మర్దుల మధ్య సఖ్యత లేదు. ఏదైతే ఈ శంకర్ అనే అతను ఎలగందులకి వాళ్ళ యొక్క బామ్మర్దులు భూమి పంచుకునే దాని గురించి అని చెప్పేసి వచ్చిండు. అందులో సంతోష్ కూడా వచ్చిండు అక్కడికి. వీళ్ళు అదైతే ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత రిటర్న్ పోయే క్రమంలో సంతోష్ కావాలని చెప్పేసి తన యొక్క కారుతోని వాళ్ళ బావ యొక్క 2-వీలర్కి ఢీకొట్టి చంపాలనే ప్రయత్నం చేయగా అతని లెగ్స్ ఫ్రాక్చర్ అయ్యి అతను ప్రస్తుతం చెల్మడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. దీనిపైన సంతోష్ యొక్క భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకొని విచారణ చేయడం జరిగింది. నిన్న ఎవరైతే మన ఏదో శంకర్ వాళ్ళ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాము. సంతోష్ని నిన్న పట్టుకొని అతని వెహికల్ కూడా సీజ్ చేసి మనం కోర్టుకు తరలించడం జరిగింది.